హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ రోలింగ్ కహాని. నేను మీ పృథ్వీని. మీ అందరి ప్రేమ అభిమానం ఆదరణ ఎల్లప్పుడూ నాతో ఉంటుందని ఆశిస్తూ ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఓ 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మంది మరో 10 మందికి షేర్ చేయమని చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. గంట సింబల్ మాత్రం టంగమని కొట్టండి. ఇక మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. మూవీ కాంతారా చాప్టర్ 1 యాక్టెడ్ బై రిషబ్ శెట్టి అండ్ రుక్మిణి వసంత్ గారు అండ్ చాలా పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ అయితే ఉంది. అందరూ టూ గుడ్, చాలా బాగా చేశారు యాక్టింగ్. కాంతారాకి ఎలాగైతే నేషనల్ అవార్డు వచ్చిందో దీనికి కూడా నేషనల్ అవార్డు వచ్చేటట్లుగానే సినిమా అయితే మనకు చూపించడం జరిగింది. ఎక్సలెంట్ భయ సినిమా అయితే మాత్రం. బట్ ప్రతి ప్రోడక్ట్కి ఒక పాజిటివ్స్ నెగిటివ్స్ ఎలా ఉంటాయి, దీంట్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ కమింగ్ టు పాజిటివ్స్ భయ, యాక్టింగ్ టూ గుడ్. బట్ స్టోరీ పాయింట్ వచ్చేసి సింపుల్ స్టోరీ. ఒక రాజు ఒక దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్న ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుందాం అనుకుంటాడు. సో ఆ దేవుడు ఆ ప్రజల్ని వాడి ఆ ల్యాండ్ ఎలా కాపాడుకుంటాడు అనేది సింపుల్ లైన్ స్టోరీ. దానికి త్రూ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆ ఎమోషన్ కానీ, ఆ పట్టుకెళ్ళే పద్ధతి కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. బట్ మనకి ఎలా తెలుసు కదా నెగిటివ్స్ ఎలా ఉంటాయి. కాబట్టి నెగిటివ్స్ ఏంటంటే మనకి ఉన్న ఆ మూవీ ఏమో కన్నడ మూవీ కాబట్టి మనకి తెలుగులో డబ్బింగ్ అయ్యేసరికి కొద్దిగా ఎక్కడో మనకి ఆ ల్యాక్ ఆఫ్ అనిపించింది. కొద్దిగా కామెడీ సీన్స్ వచ్చేసరికి మళ్ళీ ఆడొచ్చు ఎంటర్ బాబు తలకాయ నొప్పి అలాగైతే అనిపించింది భయ్య నాకు. అది నెగిటివ్స్. ఇంకా స్టోరీ పాయింట్ మనం ముందు డిస్కస్ చేసినట్టే హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ రాజు ఇంట్రడక్షన్ కానీ అంతా చాలా ప్లాన్డ్గా అండ్ ప్యారల్ స్క్రీన్ ప్లే అని నేను డిఫైన్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఒక దేవుడు ప్రొడక్ట్ చేస్తున్న ల్యాండ్లో ఒకటి ఎగ్జిబిషన్ చేస్తుంటే వెంటనే ఆ డైలాగ్ నడుస్తున్నప్పుడే పక్కన ఆ రాజ్యంలో సంబంధించిన రాజుని చూపించడం కానీ, ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేయడం కానీ ప్యారల్ స్క్రీన్ ప్లే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ మూవీ అంతా ఫ్లో ఒక టోన్లో వెళ్తుంది, కానీ ఎక్కడో మళ్ళీ ఆ కాంబినేషన్ వచ్చేసరికి వెనక్కి లా అవుతుంది. మళ్ళీ మూవీ అంతా వెళ్తుంది, సూపర్గా వెళ్తుంది, మళ్ళీ కామెడీ సీన్ కొద్దిగా అవుతుంది. సో అంత టూ అప్స్ అండ్ డౌన్స్ గ్రాఫ్ అయితే ఉంది ఈ సినిమాలో. అండ్ యాక్టింగ్ వచ్చేసరికి అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ నుంచి హీరో ఆ రాజ్యంలోకి ఎలా అడుగు పెడతాడు అదంతా చాలా నీట్గా చూపించారు. ఆ చూపించినప్పుడు ఒక సీక్వెన్స్ ఉంటుంది భయ్య, అదైతే నాకైతే లిటరల్గా చాలా బాగా నచ్చింది. అది రథంతో సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. మీరు కూడా సినిమాను చూసేయండి. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్లో నాకు కూడా నచ్చిందని చెప్పి టంగ్ అనుకోండి. అండ్ ఇంకా వచ్చేసరికి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ నాకైతే ఒక డిస్టర్బింగ్ అనిపించింది. ఒక రాజు కొడుకు వచ్చేసరికి ఆ క్యారెక్టర్ నాకు ఎందుకో తను పర్ఫెక్ట్గా సెట్ కాలేదు, లేదా మన డబ్బింగ్ ఇష్యూస్ వల్ల తను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోతే అర్థం కాలేదు. కానీ అది కొద్దిగా ఇంకా బెటర్గా చేయొచ్చు అనిపించింది రాజు కొడుకు క్యారెక్టర్. అంటిల్ అక్కడ వరకు చాలా బాగుంది ఈ మూవీ అయితే. ఇందాక నేను మాట్లాడుకున్నట్టే నెగిటివ్ ఒకటి మల్టిపుల్ కామెడీ ట్రాక్స్ అయితే నడవడం జరుగుతుంది. కొన్ని పేర్లేదు డ్యూ టు డబ్బింగ్ ఇష్యూస్ వల్ల. అండ్ ఒకటైతే నాకు ఏమనిపించింది అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్తో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో కొన్ని డైలాగులు అయితే ప్యూర్ మలయాళంలోనే పెట్టేసి కింద తెలుగు సబ్టైటిల్స్ పెట్టారు. అది కొద్దిగా అర్థం కాదు, కిందకి వెళ్ళి చదువుకోవడం అది కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అది ఫ్యామిలీస్కి, మనకి పర్లేదు, మనం వీ కెన్ రీడ్ సబ్టైటిల్స్ మనకు అలవాటు కాబట్టి మనకి అది ప్రాబ్లం ఉండదు. అది నాకైతే కొద్దిగా అది ఫాల్ట్ అనిపించింది సినిమాలో. అది కూడా డబ్బింగ్ చేసి తెలుగులో ఎగ్జాక్ట్గా నీట్గా చెప్పగలిగితే బాగుంటుంది. అండ్ ఒక్కొక్కటి ఇలాగా ఈ చేస్ సీక్వెన్స్, మధ్యలో కామెడీ ట్రాక్స్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఇక్కడ వరకు టూ గుడ్. ఇంకా సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే టోన్లో ఉంటుంది. క్లైమాక్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, అంటే విఎఫ్ఎక్స్ అని ఈజీగా అర్థమైపోతుంది. అండ్ క్లైమాక్స్లో అండ్ అక్కడ జరిగే స్టోరీ రివీల్ చేస్తామనే స్పాయిలర్ ఉంటారు కాబట్టి దీంట్లో చెప్పడానికి అంత ఎక్కువ లేదు. పాయింట్ని పట్టుకొని మనం ముందైతే స్టోరీ పాయింట్ డిస్కస్ చేసాం, ఆ పాయింట్ని పట్టుకొని ఆ పాయింట్కి ఒక మెట్టు అట్టేలకుండా ఒక మెట్టు కిందకి రాకుండా అదే పాయింట్ని రిషబ్ శెట్టి గారు చాలా బాగా తెలివిగా స్క్రీన్ ప్లేతో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ గుడ్. ఎక్కడ వదలాలి ఎక్కడ పట్టుకోవాలి అనేది మాత్రం చాలా బాగా మ్యూజిక్ డెలివరీ అయితే చాలా బాగా చూపించడం జరిగింది. ఎందుకంటే మన సైడ్ వచ్చేసరికి ఒక హీరో వస్తుందంటే పెద్ద పెద్ద ఎలివేషన్లు అది ఇది తోటకూర అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం హీరో సింపుల్గా సబ్టిల్ ఎంట్రీ, అంత సింపుల్ ఎంట్రీ నేనైతే కొన్ని సినిమాల్లో చూశాను. బట్ ఈ సినిమాలో ఎంట్రీ ఏదో పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను,
బట్ చాలా సింపుల్గా హీరో ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలా క్యారెక్టర్స్ అన్ని త్రూ అవుట్ స్క్రిప్ట్ డ్రైవ్ అవుతూ చాలా బాగా, అండ్ లాస్ట్లో వార్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ వార్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశారు. ఇంకా బాగా తీయచ్చు. కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి, అవి డిస్కస్ చేసినా చేయకపోయినా మీరు స్టోరీ చూస్తే అదే సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ సినిమా మొత్తం ఒక ల్యాగ్ టోన్లో ఉంటుంది, అంటే మొత్తం ల్యాగ్. ఎందుకు ల్యాగ్? ఇది ఒక పీరియాడిక్ ఫిలిం కదా. సో పీరియాడిక్ ఫిలిమ్స్కి జనరల్గా కొద్దిగా ల్యాగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేయడం కాదు కానీ అది అలాగే తీయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకవేళ ఫాస్ట్గా స్క్రీన్లో చూపించిన క్యారెక్టర్స్ అన్ని రష్డ్గా చూపించారని మనమే తిడతాం. కాబట్టి పీరియాడిక్ ఫిలిం ఇలానే ఉంటుంది. మనం పెట్టిన ప్రతి మనీకి, ప్రతి 1 రూపీకి చాలా వాల్యుబుల్. అంటే స్క్రీన్ పైన మనకు అది కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్. వీళ్ళు కష్టపడిన 3 years or 4 years ఈ స్క్రిప్ట్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ టూ గుడ్ అంటే టూ గుడ్. ఏదో దేవుడిని పెడితే మనకి సినిమా హిట్ అయిపోద్ది అని కాకుండా, దేవుడు ఆ వెనకతల హిస్టరీ, ఆ తర్వాత జరిగిన హిస్టరీ, త్రూ ఆ దేవుడు ఆ ప్రజల్ని ఎలా వాడుకొని మనకి ఆ ప్రాంతాన్ని ఎలా కాపాడుకున్నారు రాజు దగ్గర నుంచి, అది ఈ త్రూ అవుట్ స్క్రిప్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. పీరియాడిక్ ఫిల్మ్ కాబట్టి ల్యాగ్ ఉంటుంది, అది నెగిటివ్ భయ్య. పాజిటివ్స్ వచ్చేసరికి రిషబ్ శెట్టి గారు, రుక్మిణి వసంత్ గారు, మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ ఎక్సెప్ట్ దట్ రాజ్ కొడుకు, అది డబ్బింగ్ వల్ల లేకపోతే యాక్టింగ్ నాకు ఎక్కలేదు, అది పక్కన పెడితే వీళ్ళందరూ టూ గుడ్. 200 or 300% ఎఫర్ట్స్ పెట్టి చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది, యాక్ట్ చేయడం జరిగింది. నాకు ఎందుకు ఈ సినిమా కూడా మళ్ళీ నేషనల్ అవార్డు కొట్టే ఛాన్స్ కనిపిస్తుంది రిషబ్ శెట్టి గారు. అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి ఆ కామెడీ ట్రాక్స్ కొన్ని పేలే కొన్ని పేర్లేదు డ్యూ టు డబ్బింగ్ ఇష్యూస్, ఆర్ ఆ సినిమాలో కరెక్ట్గా బెండ్ అవ్వలేదు అనిపించింది. నాకేమనిపించింది అంటే మళ్ళీ వీడు వచ్చాడు తమ్మకుంటాం మనకి అనేది అయితే నాకు అనిపించింది భయ్య. ఇది భయ్య ఓవరాల్ మూవీ రివ్యూ. ఇంకా నా రివ్యూ వచ్చేసరికి దీంట్లో ఈశ్వరుని తోటలో ఒక బిర్యానీ స్పైసెస్ పండించడం జరుగుతుంది కాబట్టి, సో నా రివ్యూ వచ్చేసరికి ఈ సినిమాలో కొద్దిగా మిరియాలతో కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం జరుగుతాయి. సో ఈ రివ్యూ వచ్చేసరికి 3.5 kg మిరియాలు భయ్య, అవుట్ ఆఫ్ 5 kg మిరియాలు. అది భయ్య, మిరియాలు అంటే పెప్పర్. ఓకే, అండ్ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.